Hello everyone, welcome to PR Software's YouTube channel. సో లాస్ట్ వీడియోలో మనం జావా సంబంధించిన ఎక్లిప్స్ ఇంకా జేడీకే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అని చూసాం. ఈ వీడియోలో జావా ఇంట్రడక్షన్ అండ్ జావాలో డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ కమింగ్ టు ది జావా ఇంట్రడక్షన్. సో నో వాట్ ఈస్ జావా? సో జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఫస్ట్? సో నార్మల్గా మనం మాట్లాడుకోవడానికి మనకు కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. అదే సిస్టమ్ తో మాట్లాడాలి అంటే మనం ఈ లాంగ్వేజెస్ లో మాట్లాడితే సిస్టమ్కి అర్థమవుతుందా? లేదు. సో సిస్టమ్ తో మాట్లాడడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ సిస్టమ్ కి ఏం అర్థమవుతుంది? ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో మనం రాసే ప్రోగ్రామ్స్ అన్ని హ్యూమన్ లాంగ్వేజ్ నుంచి సిస్టమ్ లాంగ్వేజ్ కి, సిస్టమ్ లాంగ్వేజ్ నుంచి హ్యూమన్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ అవుతాయి. సో అందుకే జావాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే మనం రాసే కోడ్ ఏదైతే ఉందో మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తే దానికి ఒక క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్లాస్ ఫైల్ ని మనం ఏ ప్లాట్ఫామ్ లోనైనా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లైక్ నేను విండోస్ లో నా కోడ్ రాసిన సేమ్ క్లాస్ ఫైల్ తీసుకెళ్ళి నేను లైనెక్స్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మ్యాక్ ఓఎస్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఏ హార్డ్వేర్ లోనైనా ఏ సాఫ్ట్వేర్ లోనైనా మనం యూజ్ చేయొచ్చు అని. ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ అయినా సరే మన కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ జావా. జావా ఎవరు డెవలప్ చేశారు? జావా డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్ ఇన్ ది ఇయర్ 1995. సో సన్ మైక్రో సిస్టమ్ లో 1995 ఇయర్ లో జావా అనేది డెవలప్ అయింది. సో హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ జావా అంటే జేమ్స్ గోస్లింగ్. ఓకే. సో జావాకి ముందు జావాకి ఒక నేమ్ ఉండదు అనమాట, ఓక్ అని. సో అది ఓక్ అనేది ఆల్రెడీ ఒక రిజిస్టర్డ్ కంపెనీ నేమ్. సో అప్పుడు ఏమైందంటే జేమ్స్ గోస్లింగ్ ఇంకా వాళ్ళ టీం డిసైడ్ అయ్యి ఓక్ నుంచి జావాకి నేమ్ అనేది కన్వర్ట్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ జావా అప్లికేషన్. జావా ఎక్కడెక్కడ కరెంట్ లో ఎక్కడెక్కడ వాడుతున్నారంటే డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ అప్లికేషన్స్ లో అక్రాప్ రీడర్ మనకి ఉంది కదా, అక్రాప్ రీడర్, మీడియా ప్లేయర్, ఇవన్నిట్లో డెస్క్టాప్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ ఏవి? ఐఆర్సిటిసి దీంట్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇవన్నిట్లో జావా. నెక్స్ట్ మొబైల్, స్మార్ట్ కార్డ్స్, రోబోటిక్స్, గేమ్స్, వీటన్నిటిలో మనం జావాని యూజ్ చేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ మనం డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. సో data types in Java. Data types specify the different sizes and values that can be stored in the variable. సో డేటా టైప్ అంటే ఏంటంటే మనం ఒక వేరియబుల్ లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాం అని చెప్పడానికి డేటా టైప్ ని యూజ్ చేస్తున్నాం. సో మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ లో బులియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్ వస్తాయి. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చేసి క్లాసెస్, ఇంటర్ఫేసెస్, అరేస్, వీటిని అంటాం. ఓకే. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇవి. నాన్ ప్రిమిటివ్ చెప్పాను కదా. సో వీటికి డిఫరెంట్ సైజెస్. సో ఇప్పుడు మనకి వీటి సైజ్ స్టార్ట్ వచ్చేసి బులియన్ కి 1 బైట్, క్యారెక్టర్ కి 2 బైట్స్, సో బైట్ కి 1 బైట్, ఇలా దీనికి డిఫాల్ట్ గా మెమరీ సైజెస్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అనేది నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. సో మనం ఏదైతే మెమరీకి ఒక నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ ని మనం వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ అంటే ఇంకేం చేస్తుంది? మనం ఇచ్చిన వాల్యూని హోల్డ్ చేస్తుంది. అదొక కంటైనర్. ఏం చేస్తుంది? మనం ఇచ్చిన వాల్యూని అది హోల్డ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి వేరియబుల్స్ కి కొన్ని సెట్ అండ్ రూల్స్ ఉన్నాయి. వేరియబుల్ నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ ఆర్ డాలర్ సింబల్. మనం స్టార్ట్ చేసే వేరియబుల్ లెటర్ తో అన్నా స్టార్ట్ అవ్వాలి, అండర్ స్కోర్ అన్నా లేదా డాలర్ సింబల్ తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. సో వేరియబుల్ అనేవి నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు. అండ్ వేరియబుల్ మధ్యలో బ్లాంక్ స్పేసెస్ ఇవ్వద్దు. ఫస్ట్ డే అని ఉంది, ఫస్ట్ వేరే వర్డ్, డే వేరే వర్డ్, రెండింటి మధ్యలో స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేయదు. కావాలి అంటే ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ అనేది మనం క్యాపిటల్ ఇవ్వచ్చు. కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో కీవర్డ్ అనేవి మనం వేరియబుల్ లాగా రాయలేం. సో అసలు వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఆల్రెడీ నిన్న మనం ఎలా ప్రింట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మనం వేరియబుల్ తీసుకున్నాం కానీ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి అని
ఇవ్వలేదు. సో ఇక్కడ ఇంటీజర్ అని ఇస్తుంది. సో ఇంటీజర్ ఏం చేస్తుంది? ఇంటీజర్ అనేది మనకి నంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఇంటీజర్ ఏం చేస్తుంది అంటే మనకి నంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏవి? డెసిమల్ వాల్యూస్ లేని నెంబర్స్ అన్నిటిని ఇంటీజర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది ఇప్పుడు? ఇంట్ అంటే మనకి ఇక్కడ ఇంటీజర్ అని. ఇంటీజర్. సో ఏం చేస్తుంది? ఇట్ యాక్సెప్ట్స్ ఆల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నంబర్స్. అంటే ఏ డెసిమల్ లేని వాల్యూస్ అన్నిటి ఇంటీజర్ యాక్సెప్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఫ్లోట్ అని ఉంటుంది. ఫ్లోట్ ఏం చేస్తుంది? ఫ్లోట్ అనేది మనకి డెసిమల్ వాల్యూస్ ని యాక్సెప్ట్. సో ఫస్ట్ మనం ఇంటీజర్ చూద్దాం. సో ఇంటీజర్ a is equals to 10. సో ఇక్కడ నాకు ఇంటీజర్ కి మాక్సిమం సైజ్ ఎంత, మినిమం సైజ్ ఎంత తెలుసుకోవాలి. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇంటీజర్ డాట్ మాక్సిమం వాల్యూ, అంటే ఇంటీజర్ కి ఇవ్వాల్సిన హైయెస్ట్ వాల్యూ ఎంత తెలుసుకుందాం. సో ఇంటీజర్ కి ఇవ్వాల్సిన హైయెస్ట్ వాల్యూ వచ్చేసి మనం సమ్ 2 lakhs చేంజ్ ఉంటుంది. సో మాక్సిమం మనం ఇంటీజర్ కి ఇవ్వాల్సిన వాల్యూ ఇది. దీనికి ఎబో ఇవ్వలేము. దీనికి ఎబో ఇస్తే ఏమవుతుందంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సపోజ్ దీనికి ఎబో ఇవ్వడానికి ట్రై చేస్తాం. దీనికి ఎబో ఇస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే, ఇంటీజర్ వాల్యూ మనం ఎక్సీడ్ అయిపోయాం. సో ఇంటీజర్ మాక్సిమం వాల్యూ వచ్చేసి, సో మరి ఇంటీజర్ కి మినిమం వాల్యూ ఎంత? సో ఇంటీజర్ మినిమం వాల్యూ ఎంత అంటే అవుట్ డాట్ ప్రింట్ ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ అనేది ఇంటీజర్ యొక్క మినిమం కెపాసిటీని మనకి చూపిస్తుంది. ఓకే, ఇది ఇంటీజర్ యొక్క మాక్సిమం వాల్యూ అండ్ ఇది ఇంటీజర్ యొక్క మినిమం వాల్యూ. సో నాకు ఇప్పుడు ఈ నంబర్ ఉంది. ఈ నంబర్ ని నాకు డిఫరెంట్ వేస్ లో ప్రింట్ అవ్వాలి. ఓకే, డిఫరెంట్ వేస్ లో ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, సో నార్మల్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ప్రింట్ చేసి ఏ అని పాస్ చేస్తున్నాం. సో ఇలా ఏ అని పాస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఏ లో స్టోర్ అయిన వాల్యూ ఏదైతే ఉందో మనకు అది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఏ లో స్టోర్ చేసుకున్న వాల్యూ ఏదైతే ఉందో మనకి అది అవుట్పుట్ లో. సో ఒకవేళ అయితే ఏని మనం డబుల్ కోట్స్ లో రాస్తే ఏమవుతుంది అంటే, ఆ డబుల్ కోట్స్ లో రాసిన ఏ యాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో డబుల్ కోట్స్ లో రాస్తే అది యాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, సో ఒకవేళ వాల్యూ కావాలి అంటేనేమో వితౌట్ కోట్స్ రాయాలి. ఒకవేళ జస్ట్ వేరియబుల్ ప్రింట్ అవ్వాలి అంటేనేమో డబుల్ కోట్స్ లో రాయాలి. నా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది కదా, నా నెక్స్ట్ రిక్వైర్మెంట్ లో a is equals to 10 అని ప్రింట్ అవ్వాలి. అంటే వేరియబుల్ నేమ్ ప్రింట్ అవ్వాలి, దాంట్లో స్టోర్ అయిన వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి. అంటే ఎలా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ప్రింట్ అవ్వాలి. సో నంబర్ అనేది ఏ రాస్తే ప్రింట్ అవుతుంది? a is equals to ప్రింట్ అవ్వదు కదా. సో a is equals to అనే ఫిక్స్డ్ మెసేజ్ ని నేను డబుల్ కోట్స్ లో రాసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నాకు పక్కన 10 అనే వాల్యూ రావాలి. సో 10 అనే వాల్యూ రావాలి అంటే నార్మల్ గా వేరే లాంగ్వేజ్ లో అయితే సపరేటర్ కోసం కామా ఏ అని రాస్తాం, అంటే స్టేట్మెంట్ కంటిన్యూషన్. కానీ జావాలో ప్లస్ ఏ అని రాస్తాం. ప్లస్ ఏ అనేది ఇక్కడ మనకి సపరేటర్. ప్లస్ అనేది ఇక్కడ ఏంటి? మనకి సపరేటర్. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి, మీకు a is equals to 21. సో నెక్స్ట్ నాకేం కావాలి అంటే, నెక్స్ట్ రిక్వైర్మెంట్ మై నంబర్ ఈస్ 10 అని ప్రింట్. సారీ, లెట్స్ a లో 21 అని ఉంది కదా, సో నాకు 21 అని రావాలి. సో నాకు మై నెంబర్ ఇస్ 21 అని రావాలి. సో 21 అని రావాలంటే ఏం చేయాలి అంటే, సో ఇక్కడ మళ్ళీ మై నెంబర్ ఈజ్ అనేది ఫిక్స్డ్ మెసేజ్ కదా, డబుల్ కోట్స్ లో మై నంబర్ ఈజ్ అని రాయాలి. సో 21 ని ప్లస్ ఏ వాల్యూని పాస్ చేయాలి. సో ఎక్కడైతే ఏ వాల్యూని పాస్ చేస్తున్నామో అక్కడ ఏ హోల్డ్ చేస్తున్న వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. డబుల్ కోట్స్ లో ఏదైతే రాస్తున్నామో ఆ మెసేజ్ మనకి యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఇక్కడ వాల్యూ చేంజెస్ చూడండి, సో ఆటోమేటిక్ గా మీ వాల్యూ అనేది అన్ని ప్లేసెస్ లో చేంజ్ అవుతుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా ప్లస్ ఏ ఎందుకు రాయాలి? ఇలా రాస్తే కూడా వస్తుంది కదా, లైక్ మై నంబర్ ఈస్ 210. సో ఇలా రాసినప్పుడు మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా. సో ఈ పర్టికులర్ కేస్ కి మాత్రమే సేమ్ అవుట్పుట్ వస్తుంది. లెట్ సపోజ్ నేను ఏ వాల్యూ అప్డేట్ చేసిన ప్రతిసారి నాకు సేమ్ అవుట్పుట్ రాదు కదా. సో ఇప్పుడు మీరు 12th లైన్ అండ్ 13th లైన్ అబ్జర్వ్ చేస్తే, ఏ వాల్యూ అప్డేట్ చేసినప్పుడు 12th లైన్ అనేది అప్డేట్ అవుతుంది, బట్
వాట్ అబౌట్ 13th లైన్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తే ఇది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. సో మనకి అప్డేట్ అయినప్పుడల్లా వాల్యూ అప్డేట్ అవ్వాలి అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఓకే, సో నెక్స్ట్, సో నేను ఇందాక వేరియబుల్ కి కొన్ని సెట్ అయిన రూల్స్ చెప్పిన. వేరియబుల్ అనేది ఆల్ఫాబెట్ తో అండర్ స్కోర్ తో డాలర్ తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆల్ఫాబెట్ తో రాస్తే మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందా? లేదు. అండర్ స్కోర్ తో రాస్తే లేదు. అండ్ డాలర్ తో రాస్తే లేదు. సో మనకి ఇలాంటి ఎర్రర్స్ ఇవి ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ కండిషన్ ఏముంది మనకి? వేరియబుల్స్ కెనాట్ స్టార్ట్ విత్ నంబర్. సో వేరియబుల్స్ అనేవి మనం నెంబర్స్ తో రాయొద్దు. లైక్ ఏంటంటే 10 ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాయొద్దు. సో ఇలా రాసినా కూడా మనకి ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. వేరియబుల్స్ అనేవి నెంబర్ తో స్టార్ట్ అవుతాయి. కానీ ఆల్ఫా న్యూమరిక్ ఉండొచ్చు, A1 B1 ఇలా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్, వేరియబుల్స్ మధ్యలో స్పేసెస్ ఉండదు. ఇప్పుడు నాకు AB ఇలా రాసుకోవచ్చు, కానీ A స్పేస్ B ఇలా రాస్తే కూడా అది ఇన్వాలిడ్ అని. ఓకేనా? అండ్ కీవర్డ్స్ అండ్ ఏవైతే ఫిక్స్డ్ కీవర్డ్స్ ఉన్నాయో అలాంటివి కూడా యూజ్, వాయిడ్ ఇలాంటివి రాసినా కూడా మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తారు. సో నెక్స్ట్, దిస్ ఈస్ అబౌట్ ఇంటీజర్. నెక్స్ట్, ఫ్లోట్. సో ఇది ఇక్కడ నేను ఇంటీజర్ అనేది నెంబర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి. సో ఇక్కడ నేను డెసిమల్ వాల్యూస్ పాస్ చేస్తే నాకు ఏమవుతుంది? ఎర్రర్ త్రో చేస్తుంది. మరి నేను డెసిమల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? డెసిమల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలి అంటే మనం ఫ్లోట్ యూజ్ చేయాలి. సో ఫ్లోట్ ని నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ F1 రాసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ లో డెసిమల్ వాల్యూస్ రాస్తున్నామో దానికి డెసిమల్ వాల్యూ పక్కన F అనే వాల్యూని ఇవ్వాలి. సో ఇక్కడ నాకు దీని యొక్క మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ రావాలి. ఏ డాట్ మాక్సిమం వాల్యూ, సారీ ఏ కాదు ఫ్లోట్, ఫ్లోట్ డాట్ మాక్సిమం వాల్యూ సేమ్ ఫ్లోట్ డాట్ మినిమం వాల్యూ ప్రింట్ అవ్వాలి నాకు. సో ఫ్లోట్ కి యాక్సెప్ట్ చేసే మాక్సిమం వాల్యూ అండ్ మినిమం. సో సేమ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్. సో ఏ వాల్యూ ఒకటి మనం చేంజ్ చేసాం అండ్ డేటా టైప్ కూడా చేంజ్ చేస్తాం. డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే we have to go with this. సో ఫ్లోట్ యొక్క మాక్సిమం వాల్యూ అండ్ ఫ్లోట్ యొక్క మినిమం వాల్యూ ఇది. సో నెక్స్ట్, ఇంతకన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? మరి ఇంతకన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి అని అంటే సో మనం లాంగ్ కానీ డబుల్ కానీ యూజ్ చేయాలి. సో నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు ఫ్లోట్ అనేది ఇంటీజర్ అనేది నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, లేదు నేను ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నా. సో నేమ్ ఇవ్వాలి అంటే మనం ఏ డేటా టైప్ యూజ్ చేయాలి? ఇక్కడ స్ట్రింగ్ అనే డేటా టైప్ ని యూజ్ చేయాలి. స్ట్రింగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మీకు ఏ నేమ్ కావాలి అంటే ఆ నేమ్ ని పాస్ చేయొచ్చు. సో లెట్ సపోజ్ నేను జావాని పాస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు ఏ వాల్యూ వచ్చేసి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు జార్. సో ఇక్కడ మై నేమ్ ఇస్ జావా అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ బేసిక్ గా మనం ఇంటీజర్, స్ట్రింగ్ అండ్ ఫ్లోట్ డేటా టైప్స్ చూసాము. ఇంకా కొన్ని డేటా టైప్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.